హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చి మనము మగ్గం వర్క్ బ్లౌజ్కి మార్కింగ్ ఎలా వేసుకోవాలని చూద్దాము. మనం వచ్చి దానికి కావాల్సిన వచ్చి పేపర్, న్యూస్ పేపర్, లేదంటే మనం ఇది మరి ఏదైనా వేస్ట్గా మన ఇంట్లో ఎప్పుడైనా తెచ్చి వేసి పెట్టుకొని ఉంటాం కదా, అది మరి ఏదైనా ఉంటే కానీ రోల్ ఏదైనా ఉన్నా ఎత్తుకొని కట్ చేసుకోండి. స్కేలు, ఆర్మ్ కప్ స్కేలు, అలాగే ఆల్ట్ బ్లౌజు, పెన్సిల్, మార్కర్ పెన్సిల్, అంటే అన్నీ ఉండాలని ఏం లేదు, కంపల్సరీ వీటిలలో ఏదైనా యూస్ చేయొచ్చు. మన చేత ఏది ఉంటే దాంతో యూస్ చేసుకోండి. ఈజీగా నేర్చుకోవచ్చు. చూడండి, మనం పేపర్ వచ్చి ఓపెన్ ఉండేది మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలి, మరి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఆల్ట్ బ్లౌజ్ని వచ్చి కరెక్ట్గా సర్చ్ చేసుకోండి. సర్చ్ చేసుకొని సేమ్ ఎలాగుందో అలాగే మార్క్ చేసుకునేయండి. ఇంకా ఉన్నాయి. మనం వచ్చి ఇవాళ వచ్చి టేప్తో ఆల్ట్ పెట్టుకొని బ్లౌజ్తో బ్లౌజ్తో ఆల్ట్ పెట్టుకొని కట్ చేసుకొని మార్కింగ్ చేసుకుందాము. ఇంకా ముందు వచ్చి మనం నార్మల్గా టేప్ కొలతలతో అలాగే బాడీ మెజర్మెంట్స్తో ఎలాగ ఎత్తుకొని వర్క్ వేసుకోవాలో కానీ చూపిస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చి ఇంకొకసారి మామూలు టేప్తోనే ఆల్ట్ బ్లౌజ్తో మనం టేప్తో కొలతలు తీసుకొని ఎలా మార్క్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇంకొకసారి డైరెక్ట్గా ఆరి వర్క్ వేస్తాం కదా, ఆ బ్లౌజ్ పైన బ్లౌజ్ పెట్టి మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఎవరైనా సరే, బిగినర్స్. చూడండి, సేమ్ ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకునేయండి. మార్కింగ్ చేసుకొని స్కేల్తో లైన్స్ వేసుకునేసి అలాగే నెక్ రౌండ్ గీసుకునేసి మనం స్కేల్తో లైన్స్ వేసుకునేయండి. అట్టే కరువు స్కేల్ ఉంది కదా, దాంతో నెక్ రౌండ్ మనకు చాలా యూస్ అవుతుంది. అది బిగినర్స్కి స్టార్టింగ్ లైన్స్ మనము రౌండ్ అంతా పర్ఫెక్ట్గా రాదు అనుకుంటే మనం కరువు స్కేల్తో బాగా ఈజీగా గీసుకునేవచ్చు రౌండ్ చంక బాగాన, అలాగే నెక్కి అంతా. అలాగే చంక భాగం కూడా మనం కరువు తీసుకునే చోట 1.5 ఇంచుకి మధ్యలో ఈ పక్క ఆ పక్క లైన్ వేసుకున్నాం కదా, మిడిల్లో 1.5 ఇంచ్ పెట్టుకొని ఆ నుంచి మనం వచ్చి కరువు రౌండ్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత కట్ చేసుకునేయండి. నేను వచ్చి ఇది వచ్చి ఓన్లీ వర్క్ వేసేదానికి మట్టుమే మార్కింగ్ చేశాను. ఎందుకంటే స్టిచ్చింగ్ వచ్చి మనం బయట ఇచ్చేస్తాం కాబట్టి, స్టిచ్చింగ్ చేసుకోవాలి మీరే చేసుకుంటారు అనుకునే వాళ్ళు ఒక 1/2 ఇంచు, మీరు 1/2 ఇంచు వదులుకోవాలంటే 1/2 ఇంచు, 1/4 ఇంచు పెట్టుకోవాలంటే 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు మనం నెక్కు పెట్టినాం కదా, అక్కడ వచ్చి 1/2 ఇంచు ముందుకు పెట్టుకోండి. మీరు 1/4 ఇంచు పెట్టుకుంటే 1/4 ఇంచు, 1/2 ఇంచు అయితే 1/2 ఇంచు. అలాగే ఇక్కడ కానీ నేను పైన స్టిచ్చింగ్ అని వదలలేదు, షోల్డర్ కాడ జాయిన్ చేస్తాం కదా ఫ్రంట్ బ్యాక్, అక్కడ కానీ నేను ఎక్స్ట్రా వదలలేదు. ఎందుకంటే నేను ఓన్లీ ఆరి వర్క్ మెజర్మెంట్ మట్టుకమే ఎత్తుకుంటుని, వర్క్ వేసేదానికి మట్టుకమే, ఎక్స్ట్రా ఏం ఎత్తుకోలేదు. కాకపోతే సైడ్ మట్టుకమే ఎత్తుకున్నాను. అది కానీ ఒక 1 ఇంచ్ ఉండే మరి ఎత్తుకున్నాను అంతే. ఇంకా కొంతమంది 2 ఇంచ్ వదులుతారు, కొంతమంది 1.5 ఇంచ్ వదులుతారు, కొంతమంది 1 ఇంచ్ వదులుతారు. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి. నేను సైడ్ మట్టుకుందా ఎత్తుండాను అంతే, ఒక 1 ఇంచు. ఇంకా ఎక్కడ నేను ఎక్స్ట్రా ఏం తీయలేదు. సైడ్ జాయిన్ చేస్తాం కదా, అక్కడ మట్టుకుని ఎత్తున్నాను అంతే.
బ్లౌజ్ పైన కానీ కింద కానీ ఎక్కడ నేను ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కానీ నేను వదలలేదు. మనం ఎందుకంటే వర్క్ వేసేదానికి మట్టుకమే యూజ్ చేస్తాను. వర్క్ వేసేదానికి మెజర్మెంట్ మట్టుకమే ఎత్తుకున్నాను. మనం క్లాత్లో పెట్టి చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా ఒక 1 ఇంచు ఎక్స్ట్రా బ్యాక్ స్టిచ్చింగ్ కింద ఒక 1 ఇంచు లైన్ వేసుకునేసి మనం పైన పెట్టుకొని రౌండ్ అట్టే గీసుకునేస్తే సరిపోతుంది. అలాగే ఫ్రంట్ బ్యాక్ పెట్టుకొని అలాగే ఫ్రంట్ డ్రా చేసుకునేసాను. ఇప్పుడు వచ్చి నెక్ మట్టుకు ఇది వచ్చి ఊక్స్ పట్టి వచ్చి ఎడం పక్క ఉండదు కాబట్టి నేను ఫస్ట్ టేప్తో ఎత్తుకుంటున్నాను. నేను టేప్తో కొలుచుకున్నాను. 6 ఇంచ్ ఉండదు. అలాగే 6 పెట్టుకొని మనం వచ్చి నెక్ విడ్త్ వచ్చి 3 వచ్చింది కదా, అది పెట్టుకునేసి కింద పైన పెట్టుకునేసి లైన్ వేసుకునేసాను. లైన్ వేసుకునేసి కర్వ్ స్కేల్తో రౌండ్ గీసుకునేసి నేను అలాగే ఫ్రంట్ నేను ఇంకేం గీలేదు. ఎక్స్ట్రా అంటే ఒక ఉతారుగా పెట్టుకున్నాను మెజర్మెంట్ కోసం, అంటే షేప్ వచ్చే మరి అంతే. నేను పర్ఫెక్ట్గా మనం ఎందుకంటే వర్క్ మట్టుకుని వేస్తాం కాబట్టి ఇంత వస్తుంది అంటే చాలు. లేదు మీరే స్టిచ్చింగ్ చేసుకుంటారంటే ఇంకొక వీడియోలో పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ కానీ డీటెయిల్గా చేస్తాను. ఇప్పుడు మటుకు నేను ఓన్లీ వర్క్ వేసేదానికి మట్టుకునే నేను మెజర్మెంట్ అంతా ఎత్తుకున్నాను. ఎక్స్ట్రా ఏం వదలదు. సైడ్ మట్టుకుంటుంది నేను అంతే. చూడండి సరిపోతుంది, కరెక్ట్గా వచ్చింది. ఎక్కడ నేను ఎక్కువ వదలలేదు. వర్క్ వేసేదానికి మట్టుకు వదులుతున్నా. మళ్ళీ చెప్తాను, ఎందుకంటే బిగినర్స్ మిస్టేక్ చేస్తారు. ఇది వచ్చి నేను ఫ్రంట్ డాట్ పెడతాం కదా, ఊరికే నేను ఒక ఉతారుగా అట్లా ఎత్తుకున్నాను అంతే. కానీ అది కరెక్ట్ అయితే ఒక ఉతారుగా ఎత్తినాను నేను. ఎందుకంటే మనం క్లాత్లో పెట్టుకోవాలి కాబట్టి, ఎందుకంటే స్టిచ్చింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎట్టో కరెక్ట్గా కట్ చేసుకుంటారు. మనం ఫుల్ వేయం కాబట్టి ఫ్రంట్ ఇంకా కొద్దిగానే కదా మనం యూస్ చేస్తాము. ఒక ఉతారుగా ఉంటే సరిపోతుందని నేను అలాగ ఎత్తుకున్నాను అంతే. మార్కింగ్ చేసుకునేసి కట్ చేసుకునేవాళ్ళు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ చాలా విలువైనది, ఎందుకంటే నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలని ఉండే వాళ్ళకి మీరు లైక్ చేశారంటే రికమెండ్ అవుతుంది. అప్పుడు ఎక్కువ మంది చూసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎలాగుండదు అనేసి. అలాగే నేను సైడ్ మట్టుకు ఒక 1 ఇంచ్ వదిలినానని చెప్పినాను కదా, ఆ సైడ్ ఫ్రంట్లో కానీ సైడ్ మట్టుకు 1 ఇంచ్ లైన్ వేసుకున్నాను ఆ స్టిచ్చింగ్కి. అలాగే మనం వచ్చి స్లీవ్స్ కట్ చేసుకునేటప్పుడు పేపర్ ఫోల్డ్ చేసుకోవాలి. వాపర్ వచ్చి మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ వచ్చి మన సైడ్ ఉండాలి. చూడండి అలా పెట్టుకోవాలి. నేను ఆల్తీ బ్లౌజ్తోనే మొత్తం అలాగే మార్క్ చేసుకొని వేస్తానని ఇంకొకసారి టేప్తో చూపిస్తాను. మనం ఏది కానీ కష్టం అనుకుంటే అన్నీ కష్టంగానే ఉంటుంది. మనం ఇష్టంగా చేసామంటే మనకి నేర్చుకోవాలనే పట్టుదల ఉంటే మనం ఈజీగా నేర్చుకోవచ్చు ఏది కానీ. ఇంకా ఆరి వర్క్ కానీ అంతే, స్టార్టింగ్ వేసేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ వేయంగా ఈజీగా ఉంటుంది. అలాగే ఏది కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ మార్కింగ్ కానీ మనం ఇంట్రెస్ట్గా నేర్చుకున్నామంటే ఈజీగా ఉంటుంది. కాబట్టి ఎవరు కానీ కష్టం అనుకోవద్దండి, మనం కష్టపడితేనే మనకు ఫలితం ఉంటుంది. చూడండి
ఇక్కడ స్లీవ్స్కి మటుకు నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాను. ఎందుకంటే ఇంకా మనం నార్మల్ శారీ బ్లౌజ్ అయితే ఒక 1/2 ఇంచ్ వదిలితే చాలు స్టిచ్చింగ్కి. శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే ఇంకా మనం నార్మల్గా నేను 1 ఇంచ్ వదిలినాను. ఎందుకంటే సరే ఇంకా కాటన్ మనం వచ్చి వేరే బ్లౌజ్ తీసుకుందనే వేస్తాము, శారీ బ్లౌజ్ కాదు. ఇంకా పర్వాలే ఏమవదులే 1 ఇంచ్ వదులుకున్నాను. కావాలంటే 1/2 ఇంచ్ కానీ వదులుకోవచ్చు. మళ్ళీ చెప్తాను, నేనైతే ఎక్స్ట్రా ఏం స్టిచ్చింగ్ వదలదు. సైడ్ మట్టుకు వదిలినాను, స్లీవ్స్ మట్టుకు కింద వదిలినాను అంతే. పైన ఎక్కడ వదలలేదు నేను. ఎక్స్ట్రా వర్క్ వేసేదానికి మట్టుకుమే మెజర్మెంట్ మట్టుకుమే ఇది. మనం రెడీ మెజర్మెంట్ వర్క్ వేసే మెజర్మెంటే. ఫ్రంట్ బ్యాక్ ఇది ఫ్రంట్, ఇది స్లీవ్స్. అలాగే ఇప్పుడు మనము క్లాత్ మీద ఎలాగ మార్కింగ్ చేసుకోవాలి ఓన్లీ బ్యాక్ మట్టుకునే చూపిస్తాను నేను. చూడండి, ఒక 1 ఇంచ్ ఉండే మరి బ్యాక్ స్టిచ్ చేసుకున్నాను. అలాగే ఫ్రేమ్ తీసుకొని ఆ థ్రెడ్ చుట్టు పెట్టుకున్నాను, క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందని. అది వచ్చి కింద పెట్టుకున్నాను. మళ్ళీ ఒక వచ్చి మనం కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ పీస్ బ్యాక్ పెట్టుకున్నాను. అది వచ్చి మధ్యలో మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే మనం ఫ్రేమ్ ఫిక్స్ చేసినాక ఒక్కొక్కసారి అటు ఇటు కదిలిపోతుంది. కొత్తగా నేర్చుకున్నట్టు ఇలాగే వేసుకోండి. ముందే నెక్ అంతా డ్రా చేసి మళ్ళీ ఫ్రేమ్ ఫిక్స్ చేసినారంటే ఒక్కొక్కసారి అటు ఇటు వెళ్ళిపోతుంది, కొంచెం ఇదవుతుంది, సైడ్కి వెళ్ళిపోయే మరి ఉంటుంది. కాబట్టి మనం వేసి తర్వాత తీసినామంటే కొంచెం క్రాస్ అలాగ వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకునేనాక అలాగ మిడిల్లో మార్క్ చేసుకునేయండి. ఫ్రేమ్ ఫిక్స్ చేసుకునేనాక మళ్ళా పెట్టి క్లాత్ బిగించేసినాక మనం చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఫిట్ అయిందో లేదని. చూడండి, నేను ఇప్పుడు మళ్ళీ పెట్టి ఒక లైన్ వేసుకునేసినాను. ఎందుకంటే ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది అనేసి వర్క్ వేసేటప్పుడు మనము లైన్ వేసుకునేసి ఇంకా పిన్ ఉంటే పిన్ పెట్టుకునేయండి. గుండు పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ను. ఇంకా స్టార్టింగ్ జరుగుతుంది అలా ఇలాగనుకుంటే ఫ్యాన్ వేసుకోవద్దండి. ఫ్యాన్ వేసుకున్నారంటే జరిగిపోతుంది. ఫ్యాన్ లేకుండానే అలా డ్రా చేసుకునేయండి. మనం బ్యాక్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, బ్యాక్ ఫ్రంట్ స్లీవ్స్ అన్నీ ఇలాగే మనము ఫ్రేమ్ ఫిక్స్ చేసుకునేనాక మనం ముందే ఎక్కడ కావాలో పెట్టి చూసుకొని అక్కడ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం సేమ్ ఆ పేపర్ పెట్టుకొని అట్టే మార్క్ చేసుకునేటంటే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో.